మేషం వారికి ఈ యొక్క మార్చ్ 16వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది? ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి పక్ష ఫలితాల్లో? అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు కనుక చూసుకున్నట్లయితే మీ మేషం నుంచి 12వ స్థానంలో 3 గ్రహాలు అంటే రవి, శని, శుక్రుడు. ఆ యొక్క శుక్రుడు 27వ తేదీ నుంచి మళ్ళీ రాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా ఏకాదశంలో రాహువు, కుజుడు, బుధుడు ఉన్నారు. 3వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కేతువు. ఈ చంద్రుడు మకర రాశి నుంచి మిథున రాశి వరకు, ఆల్మోస్ట్ మిథున కర్కాటక రాశుల వరకు ఈ యొక్క పక్షంలో తిరుగుతాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి ఎలా ఉండబోతుంది మీకు చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 12వ స్థానంలో శనితో పాటు శుక్రుడు కూడా వచ్చినందుకు గతంలో చేసినటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి ఈ పక్షంలో కొద్దిగా మీకు ఫ్రూట్స్ కనిపిస్తాయి అనేటువంటి తెలుసుకోవచ్చు. అలాగే కొంత సేవా సంబంధించిన వాటి మూలంగా పేరు ప్రఖ్యాతలు రావడము, కాకపోతే కాస్త అనుకోకుండా ఖర్చులు ఎక్కువ అవడం అనేటువంటిది కనిపిస్తుంది. మరియు మీరు ఈ పక్షంలో 17, 18, 19 తేదీలు కాస్త మీరు ఏదైనా ఎక్కువ లాభం వస్తుంది అని అనుకుని ఒక్కోసారి తొందరపడి మనం ల్యాండ్స్ తీసుకోవడము, లేదా ఫ్యాక్టరీస్ పెట్టడమో, లేనట్లయితే కొన్ని సంస్థల నిర్మాణం చేస్తూ ఉంటాం. ఈ 3 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానంలో గురువు ఉన్నందుకు కొంచెం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అది కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. మరియు అదేవిధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ పక్షంలో 27వ తేదీ నుంచి లగ్నంలోకి అంటే రాశిలోకి శుక్రుడి యొక్క సంబంధం వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మీకు వివాహ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాలన్నీ కూడా మీకు చాలా కొంచెం మూమెంట్ అనేటువంటిది వస్తుంది. కాకపోతే 12వ స్థానంలో శని రవులు కూడా ఉంటున్నారు కాబట్టి కాస్త వివాహ జీవితం విషయంలో అనవసరమైన ఈగోస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈగో సంబంధించిన వాటి మూలంగా కూడా కొంత ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి చూసుకున్నట్లయితే, మీరు ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి. ఉద్యోగం కోసం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసుకుంటేనే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీకు ఈ పక్షంలో అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన గణపతి ఆరాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. మరియు వీలైనంత మట్టుకు గోవుకి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి గోవుకి బెల్లం తినిపించండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఈ మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఉగాది విషయంలో కానివ్వండి, ఎందుకంటే మనకి పక్షంలో ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో ఆదాయ వ్యయాలు, లేకపోతే రాజ్యభుజ అవమానాలు, ఏలినాడు శని, సర్పదోషాలు ఇవే చూసుకుంటుంటాం. అంటే కాలసర్ప దోషం ఉంది కదా. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీరు మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంది. ప్రతి జీవి కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పాపకర్మలు, మంచి కర్మలు, వాటి వల్ల చార్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఆ యొక్క సమయంలోనే ఆ గ్రహస్థితి ఉన్నప్పుడే పుడతాడు జీవుడు. ఎవరెవరికి రుణపడి ఉన్నాడో ఆ రుణాలు తీర్చుకోవడానికి, ఎవరెవరు ఈయనకు రుణపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జీవితంలో కలుస్తారు. అందుకని మనం ఏం చేయాలి, మన జన్మజాతకంలో లగ్నాన్ని ముందుగా పరిశీలన చేసుకోవాలి. అంటే మన లగ్నరీత్యా మనకి ఏ పూర్వజన్మ కర్మ వల్ల ఇది జన్మించాం. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఇది ఉంటుందండి. ఇప్పుడు మేషలగ్నం ఉందనుకోండి, వాళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా ఈ ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ద్వారా ఇరుక్కుపోతుంటారు. అది ప్రధానంగా చూసుకోవాలి. అదే వృషభం అనుకోండి, మీకు గురువులతో తెలియకుండానే గురువుల వల్ల యొక్క శాపం అనుకోండి, లేకపోతే అంటే ఏదైనా గురు సంబంధించినటువంటి దీంట్లో ఉంటుంటుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా. మిథునం అనవసరంగా అగ్రెసివ్ అవ్వకూడదు, దానివల్ల వీళ్ళు పూర్వజన్మ కర్మలో ఇరుక్కుంటారు. కర్కాటకం అనుకోండి, వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే మదరు, ప్రాపర్టీ, వీటి నుంచే కనెక్టివిటీ ఉంటుంది పూర్వజన్మ కర్మ అంతా కూడా. అదేవిధంగా సింహం జీవిత భాగస్వామి, బిజినెస్లు, వీటితో సంబంధం ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మ కర్మ. అంటే వీటికి మీరు పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా కన్య అనుకోండి, ఇక్కడ కూడా ఏంటంటే కాస్త మదరు, ఎమోషన్స్, ఫుడ్ రిలేటెడ్ వీటితో ఉంటుంది.
తుల అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ కూడా కొంతవరకు మీకు ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గురువులతో ఇబ్బంది, అంటే ఇబ్బంది అనుకోండి, మంచి అనుకోండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వృశ్చికానికి అయితేనేమో షేర్ మార్కెట్, ధనస్సుకి అయితే వివాహ సంబంధించిన విషయాలు, మకరానికి అయితేనేమో భూ సంబంధించినటువంటి వ్యవహారాలు, కుంభానికి అయితే మరలా మదర్తో ఉండేటువంటిది, ఎమోషన్స్తో ఉండేటువంటి కనెక్టివిటీ, మీనం అయితేనేమో తండ్రితో. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్లో పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయి ఉంది, ఏం కర్మ తీర్చుకోవడానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ధనం సంపాదించలేకపోతున్నాం, అసలు మీ ధనాధిపతి ఎవరు, దాని యొక్క కండిషన్ ఎలా ఉంది, ఏ రెమెడీ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంటుంది, సిబ్లింగ్స్తో ఎందుకు మీకు ఇబ్బందులు ఉన్నాయి, థర్డ్ హౌస్. అదేవిధంగా ప్రాపర్టీ ఏ ఫేసింగ్ కొనుక్కోవాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, అసలు మీ పేరు మీద కొనొచ్చా లేదా, సంతాన అభివృద్ధి పంచమ స్థానం. అదేవిధంగా రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, సిక్స్త్ హౌస్. జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఏది రైట్ టైం అసలు వివాహం చేసుకోవడానికి అని చెప్పేది సెవెంత్ హౌస్. అలాగే ఆకస్మిక సంఘటనలు అనుకోండి, తండ్రి యొక్క తత్వము, తల్లి యొక్క తత్వం అనుకోండి, కెరియర్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు అనుకోండి, అదేవిధంగా బిజినెస్లో ఎదగాలంటే అసలు మీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని, లేకపోతే విదేశాలకు వెళ్తే బాగుంటుందా లేదా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీన్ని వదిలేసి ఏదో గోచారంలో ఎల్నాడ్సైన్ వచ్చేసింది, లేకపోతే అది బాగాలేదు, ఇది కేవలం 5 to 10% మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. అయితే ఆ 5 to 10% కూడా మీరు ఎందుకు రిస్క్లో పడాలి అనే దాంతో ఈ గోచారం ఎలా ఉంది, ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ జన్మజాతకము, మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి 9 గ్రహాలు 12 భావాల్లో ఎక్కడెక్కడ స్థితి పొందాయి, దాని మూలంగా ఎలాగా. సరే, కొంతమందికి జాతక చక్రం ఉండదు, అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఏం లేదు, ఉదయము సాయంత్రము లలిత చేసుకోండి. మీ జాతక చక్రంలో ఉండే దోషాలను అమ్మవారే తిరిగి రాస్తుంది, 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఒక్క నామం పట్టుకొని మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసిన ఆ ఒక్క నామము పూర్వజన్మల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపాలని దగ్ధం చేస్తుందట. కాబట్టి ఇలాగైనా చేయండి, కనీసం శ్రీమాత్రే నమః. లేదంటే నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. హెల్త్ బాగాలేదు, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. ఇలాగా ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క దీన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక నామం చేసేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మనసుతో చేయండి, ఇది నాకు ఖచ్చితంగా నన్ను రక్షించి తీరుతుంది, పూర్వజన్మ కర్మని తగ్గిస్తుంది అనేటువంటి మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు కనెక్ట్ అవ్వకపోతే మీరు ఆ నామం చేసినప్పుడు రావాల్సినంత పూర్తి ఫలితం రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండే వాస్తు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అసలు వాస్తుపరంగా ఎలా ఉంది, ఉత్తరంలో ఏమైనా బాత్రూమ్ లెట్రిన్స్ ఉన్నాయా, ఇంట్లో ఉండేటువంటి రంగులు ఏమిటి, ఇవి కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెయ్యండి, తెలుసుకోండి, ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ శాస్త్రాలు, మూఢనమ్మకాలు కాదు. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకి డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, లేకపోతే మనకి మెకానిక్ వెళ్తే బండి వెహికల్ చేసి రిపేర్ చేసేవాడు కావచ్చు, వాడు సరిగ్గా పూర్తిగా తెలుసుకోకపోతే ఏమవుతుంది, ఒకదానికోటి చేస్తాడు. అలాగే శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః.